ఒకవేళ ప్రతి ఆత్మ పరమాత్మ అంశ అయితే మరి ఉన్నతి అధోగతి స్వయంగా పరమాత్మే చేస్తున్నాడా? బురదలో పడిన రత్నం ఏ విధంగా ప్రకాశించదో అదేవిధంగా ప్రకృతిలోని 24 పదార్థాల నుండి వేరైన ఆత్మ అది ఒక పరమాత్మ అంశే అనే సత్యాన్ని విస్మరిస్తుంది. ఆత్మలు ఎక్కువ శాతం తమ దేహాన్నే సర్వస్వంగా భావిస్తాయి. తాము దేహానికి భిన్నమని అవి తెలుసుకోలేకపోతాయి. శరీరానికి కలిగే సుఖం, దుఃఖం, రుచి, వాసన ఇత్యాది అనుభవాలను అవి తమ అనుభవాలని భావిస్తుంటాయి. అసలు మార్పు కోసం ప్రయత్నం కూడా చేయవు. ఇలా మార్పు కోసం ప్రయత్నం కూడా చేయని ఆత్మలు నిరంతరం అధర్మం చేస్తూనే ఉంటాయి.